ఏపీ లిక్కర్ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసులో ఇప్పటికే కారుమూరిపై కేసు ఉండగా కొండాపూర్ ఆయన నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం కారుమూరిని బషీర్బాగ్ ఈడీ కార్యాలయానికి తరలించారు. అయితే ఈ అరెస్టుకు దారితీసిన పరిణామాలు, ఈడీ తదుపరి చర్యలపై మరిన్ని వివరాలు మనకి తెలియాల్సిందే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో కొండాపూర్ లో నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మద్యం రవాణా కాంట్రాక్ట్ కు సంబంధించినటువంటి అక్రమాల కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమ రవాణాకు సంబంధించినటువంటి అక్రమాలు జరిగాయని చిట్టు కేసు నమోదు చేసింది. అందులో భాగంగానే కారుమూరి నాగేశ్వరరావుతో పాటుగా ఆయన కుమారుడు సునీల్ పై కూడా విచారణ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇందులో భాగంగానే ఎఫ్ఐఆర్ లో కూడా ప్రత్యేకమైనటువంటి సెక్షన్స్ కూడా పేర్కొన్నారు. 420 చీటింగ్ తో పాటు 409, అదేవిధంగా 468, 471 ఐపీసీ తో పాటుగా బిఎన్ఎస్ కింద 111, 212 కి సంబంధించిన 217, 317 కి సంబంధించినటువంటి సెక్షన్స్ తో పాటు అవినీతి నిరోధక చట్టంలో ఉన్నటువంటి 7A తో పాటు 8, 9, 10 అదేవిధంగా 12, 13 కి సంబంధించి 1A కి సంబంధించినటువంటి సెక్షన్స్ ఇతర సెక్షన్లు కూడా ఇందులో పొందుపరిచినట్లుగా పేర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. సిట్ అధికారికి సంబంధించినందుకు కూడా లంచం ఇచ్చేందుకు కూడా ప్రయత్నించారనేటువంటి ఒక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన మరో కేసును కూడా మార్చి 2026 ఈ ఏడాదిలోనే మార్చిలో ప్రత్యేకమైనటువంటి కేసు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈడీ దర్యాప్తుకు సంబంధించినంత వరకు కూడా మద్యం అక్రమ రవాణాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కారుమూరి కుటుంబ సభ్యులతో సంబంధించినటువంటి దర్యాప్తు, అదేవిధంగా కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి కుమారుడు సునీల్ కి సంబంధించినటువంటి ప్రమేయం పైన కూడా జూన్ లో ఈడీ అరెస్ట్ చేసినట్టుగా కూడా నివేదికలు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సుప్రీంకోర్టుకు సంబంధించినంత వరకు బెయిల్ వ్యవహారం కూడా ఈ కారుమూరి నాగేశ్వరరావు అదేవిధంగా ఆయన కుమారుడు సుప్రీంకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా సుప్రీం నుంచి నిరాశ ఎదురైనటువంటి నేపథ్యంలో బెయిల్ నిరాకరించినటువంటి నేపథ్యంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా కస్టోడియల్ దర్యాప్తు కూడా అవసరం అనేటువంటి అభిప్రాయం కోర్టు అభిప్రాయపడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక మద్యం అక్రమ రవాణాకు సంబంధించినటువంటి వ్యవహారం, అదేవిధంగా మద్యం కాంట్రాక్ట్ కు సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం ఇచ్చేది కూడా కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడు చూపించినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మద్యంకు సంబంధించినటువంటి వ్యవహారంలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లావాదేవీలు, అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్ కూడా లేకుండా కేవలం నగదు ద్వారానే పూర్తిగా మద్యంకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించాలనేటువంటి ఒక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యం ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి సిట్, అదేవిధంగా దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మొదటి నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూనే వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వమే స్వయంగా మద్యం అమ్మినటువంటి నేపథ్యంలో మద్యం అమ్మకాల విషయంలో ప్రైవేట్కి ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా 5 సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వమే నేరుగా మద్యం అమ్మకాలు నిర్వహించింది. ప్రభుత్వ దుకాణాలు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేకంగా నియామకం చేసి మద్యం అమ్మకాలు చేసినటువంటి పరిస్థితుల్లో అక్రమాలు జరగడానికి కూడా అవకాశం ఉండేటువంటి పరిస్థితులు లేవు. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రాజకీయ దురుద్దేశంతోనే రాజకీయంగా కూడా ఈ వ్యవహారాన్ని మరింత ఏకాటంలో పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఈ కేసు పెట్టిందనేటువంటి ఒక అభ్యంతరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ రోజు జరిగినటువంటి కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి అరెస్టు వ్యవహారం తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, అధికారుల దర్యాప్తులో ఎలాంటి వివరాలు వెల్లడిస్తారు, దర్యాప్తుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిస్థితులు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయి అనేది కూడా ఆసక్తికరంగా మారాయి. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.